వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు దసరా నాటికి ఐఆర్ పెండింగ్ బిల్లుల్లో కదలిక, అరియర్ బిల్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి డిఏ అరియర్స్, పిఆర్సి, జీతాల సమాచారం మొదలైనవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందించబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు దసరా నాటికి పెండింగ్ బకాయిలు. సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నందు బిఎల్ఎం అనగా బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైటిల్ అనేది ఓపెన్ అవుతుంది. గతంలో ఏవైనా బిల్స్ కనుక పెండింగ్లో ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి. అలాగే సప్లిమెంటరీ బిల్స్, అరియర్ బిల్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణలో వచ్చే అన్ని అనుమానాలకు ఎఫ్ఏక్యూల ద్వారా సమాధానాలు ఇవ్వబడినవి. దాంట్లో లేని అంశాల గురించి ఎస్ అనగా అవునుగానే భావించాలి. చట్టంలో చెప్పని వాటి గురించి ఆలోచించవద్దు. అనగా ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఎలక్షన్లో పోటీకి అర్హులే. తల్లి తండ్రులలో ఏ ఇద్దరు బతికి ఉన్నా లేక ఏ ఒక్కరు బతికి ఉన్నా ఎక్కడ ఉన్నా సంరక్షణకు మాత్రం ఓటు ఉండదు. ఆన్లైన్ వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా 12వ తేదీకి ఆర్డర్స్ ఇస్తామంటున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ఏ స్కూల్స్కు సంబంధించినటువంటి గ్రాంట్స్ అయితే త్వరలో విడుదల కానున్నాయి. ఇక పాఠశాల మరుగుదొడ్లకు ఫోటోలు తీసే పని ఉపాధ్యాయులకు తప్పించారు. అది వేరే ఉద్యోగులకు అప్పగించేయాలే ఆలోచన ఉంది. టీచర్స్ పంక్చువాలిటీ కోసము ఫేషియల్ అటెండెన్స్ మరియు ఎండిఎంపై మరింత పట్టు కోసం విద్యాశాఖ ఆలోచన. ఈ నెల 15 తర్వాత స్టేట్ ఆఫీసెస్ తనిఖీలు ఉంటాయి. ఏపీ జిల్లాలో కొనసాగుతున్న ఆన్లైన్ కష్టాలు. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి దసరాకైతే పెండింగ్ బకాయిలో కదలిక మరియు 12వ పిఆర్సీల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. అనగా ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర వృత్తి ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హై స్కూల్స్లలో సబ్జెక్టు టీచర్స్ కొరత తీవ్ర రూపం దాల్చబోతుంది. కాబట్టి ప్రతి హై స్కూల్లో కనీసం ఒక సబ్జెక్టు టీచర్ ఉండడం కోసమే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్. టీచర్స్తో వీలైనంత వరకు ఫ్రెండ్లీ గవర్నెన్స్ చేయాలనే ఆలోచనలో ఏపీ గవర్నమెంట్ భావిస్తోంది. ఇక జనవరి 2022 జీతాల్లో మినహాయించినటువంటి, అప్పటి పిఆర్సీ సమయంలో మినహాయించినటువంటి ఏపీ జిల్లాయి పిఎఫ్ను ఆయా ఖాతాల్లో జమ కాలేదు. వాటిని జమ చేయించుకోవాల్సిన బాధ్యత మన సంఘాల నాయకుల మీద ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. థ్యాంక్ యూ.